వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి పట్టణంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు ఉదయం నుంచే శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాల నడుమ అన్నపూజ, భస్మాభిషేకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాల్లో శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దీనిలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. కొండగట్టులో టెట్ పరీక్ష రాసే అభ్యర్థులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పరీక్షా కేంద్రానికి సమీపంలోని బృందావన్ రిసార్ట్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశం కారణంగా అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో పరీక్ష రాయడానికి అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవడం కష్టతరంగా మారింది. సిపిఎం నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులకు నిరసనగా మధ్యాహ్నాలు నిర్వహించి తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శనకు వెళ్తున్న బోనకల్ మండలం చొప్పకంట్లపాలెం గ్రామ ప్రజలను సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్న ప్రదర్శనకు వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో గ్రామ ప్రజలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు నకిరేకల్ సీఏ వెంకటేశ్వర్లు భోజనాలు వడ్డిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ నాయకులకు ఆయన స్వయంగా మటన్ ముక్కలు వడ్డిస్తూ కనిపించారు. తాను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి అనే విషయాన్ని మరచి క్యాటరింగ్ బాయ్ల అధికార పార్టీ నేతల వద్ద ఇలా చేయడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ కార్మికుల 5 నెలల వేతనాలు, 2 కోట్ల రూపాయల పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ భూ నిర్వాసితులు పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల కింద నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు తెలిపారు. పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి భూ నిర్వాసితులు రాగా నిజాం కాలేజ్ హాస్టల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు రైతులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో గల శ్రీ ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సిద్దిపేటలో అసాధారణంగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు తగ్గకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించే ఈ పరిస్థితి సిద్దిపేటలో చోటు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ప్రకృతిలో వస్తున్న మార్పులకు సంకేతమా అని కొందరు భావిస్తున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ దృశ్యాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తుంగతుర్తి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. శ్రీరామ్ సాగర్ కాలువను తుంగతుర్తి మండల కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిని పరిశీలించనున్నారు. నరసంపేట మున్సిపల్ పరిధిలోని ముత్తోజీపేటలో యూరియా సరఫరాపై రైతుల్లో నెలకొన్న సందేహాలకు ఏఈఓ స్పష్టత ఇచ్చారు. మొత్తం 400 బస్తాల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపడా యూరియాను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యూరియా పంపిణీలో ఎలాంటి అంతరాయం లేదని, రైతులకు ఇబ్బందులు కలగకుండా క్రమబద్ధంగా సరఫరా కొనసాగుతుందని ఆయన అన్నారు.